హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ జొన్న పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ జొన్న పేలాల పిండి తయారు చేసుకోవటానికి ముందుగా జొన్నలను తీసుకోవాలి. జొన్నలను శుభ్రంగా చెరిగి పుల్లలు వంటివి ఏమీ లేకుండా క్లీన్గా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నలను ఉడికించుకుందాం. ఈ జొన్నలను ఉడికించుకోవటానికి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 5-6 కప్పుల నీళ్లను వేసుకొని నీళ్లను మరిగించుకోవాలి. ఈ జొన్న పేలాల పిండిని తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి తప్పకుండా నైవేద్యంగా పెడతారు. నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న జొన్నలను వేసుకోవాలి. ఇలా జొన్నలను వేసుకున్న తర్వాత పైన తేలి ఉన్న జొన్నలను ఇలా స్ట్రైనర్ తోటి సపరేట్ చేసుకోవాలి. ఈ జొన్నలను మరీ ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక పొంగు రానివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. జొన్నలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళను మొత్తం వడగట్టుకోవాలి. ఉడికించుకున్న జొన్నలను ఇలా స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ మొత్తం వడగట్టుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ అయ్యాక ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని 1 గంట లేదా 2 గంటల సేపు ఆరనివ్వాలి. ఇలా జొన్నలు పూర్తిగా ఆరిపోయాక ఇప్పుడు వీటిని పేలాల్లాగా చేసుకుందాం. ఇప్పుడు జొన్న పేలాలు చేసుకోవటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఉడికించుకున్న జొన్నలను గుప్పెడు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించాలి. జొన్నలు ఇలా పాప్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఒక మూతని పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పేలాలను వేయించుకోవాలి. ఇలా జొన్నలు మొత్తం పేలాల్లాగా అయిన తర్వాత వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా జొన్నలను కూడా పేలాల్లాగా చేసుకోవాలి. ఇలా గుప్పెడు జొన్నలను మాత్రమే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. ఇలా గుప్పెడు జొన్నలను వేసుకుని మూత పెట్టి పేలాలను చేసుకోవాలి. అన్ని జొన్నలు పేలాల్లాగా అవ్వవు, కొన్ని గట్టిగా అలాగే ఉండిపోతాయి. వాటిని సపరేట్ చేయకుండా పేలాల పిండిలోకి అలాగే వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలు మొత్తాన్ని పేలాల్లాగా వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఈ పేలాలను ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 7-8 కాజు అలాగే బాదాం, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను కాజు ఇంకా బాదాంని డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని వేసుకొని నేతిలో కూడా వేయించుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జొన్న పేలాలను కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి బెల్లం తురుమును వేసుకోవాలి. 1 కప్పు జొన్నలను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తురుమును వేస్తున్నాను. అలాగే 2 యాలకులను పొట్టు తీసుకుని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది. ఈ పేలాల పిండిలోకి కొద్దిగా కరిగించిన నెయ్యిని వేసుకొని లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. చేయటం చాలా ఈజీ కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.